శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 30వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం సోమవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి నవమి ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం కృతిక రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం నుండి సాయంత్రం 5 గంటల 37 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషం నుండి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు యమగండం ఉదయం 11 గంటల 5 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 7 గంటల 40 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలుంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభకార్య విషయాలపై చర్చలు చేస్తారు. తదుపరి కన్యారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చిన్నపాటి అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. 2 రకములైన ఆలోచనల వలన ధన నష్టాలు తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు.
వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.